కృతజ్ఞత లేనటువంటి వాడు. అది చెబుతూ రెండు విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. మనుషులైతే మర్చిపోతారు అని మనము జ్ఞాపకం చేసుకున్నాం. మనుషులకి ఎన్ని మేలు చేసినా ఏమి చేసినా మనుషులు కృతజ్ఞతగా ఉండరు, వారు మర్చిపోతారు. మన మేలను మర్చిపోతారు, మనలను మర్చిపోతారు. ఎందుకంటే మర్చిపోయేదే మనుషులకున్న గుణలక్షణం. అది మంచిదైనా చెడైనా మర్చిపోతారా? చెడు జ్ఞాపకం చేసుకుంటే మర్చిపోతారు. అది మనుషుల యొక్క గుణలక్షణం. కాబట్టి వాళ్ళు మర్చిపోయినా దేవుడు మర్చిపోడని చెప్పి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ దినం దేని బిళ్ళరా 41 అధ్యాయానికి వచ్చినప్పుడు ఆయన వీరు మర్చిపోయాడు. పాలదాయకుల అధిపతి యోసేపు చేసిన మేలను మర్చిపోయాడు. ఆఖరికి ఆయన కలగనింది జరిగినా కూడా మర్చిపోయాడు. కానీ ఇక్కడ ఒక ఆశ్చర్యమైన కార్యం జరుగుతుంది, వినాలి. ఆశ్చర్యమైన కార్యం ఏంటంటే అతను మర్చిపోయాడేమో కానీ ద మెయిన్ పర్సన్ దేవుడు లేపుతుంది. ఆమేన్.